హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని E5 రోడ్ దగ్గర ఉన్నాము. ప్రెసెంట్ ఈ యొక్క E5 రోడ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రెసెంట్ చూస్తున్నారు కదండి వర్క్స్, ఇవన్నీ కూడా మనకు E5 రోడ్డుకి సంబంధించిన అనంతవరం దగ్గర ఉన్న వర్క్స్ అండి. ఈ యొక్క E5 రోడ్ అనేది మనకు అనంతవరం నుంచి పెనుమాక వరకు అయితే ఉంటుంది. దాదాపుగా 19.4 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అందులో మనకు భాగంగా మనకు అనంతవరంలో ఉన్న 4 కిలోమీటర్ల వరకు అయితే చాలా ఫాస్ట్‌గా జరుగుతుందండి. ప్రెజెంట్ చూడండి మొత్తం కూడా ఒక రోడ్ షేప్‌గా అయితే నీట్‌గా తీసుకురావడం జరుగుతుంది. గత 1 మంత్ బ్యాక్ చూసుకున్నట్లయితే మొత్తం ముళ్ళ చెట్లు అవన్నీ కూడా ఉండే. ఇప్పుడంతా కూడా క్లియర్ చేసుకొని ఏ స్టేజ్‌కి తీసుకొనొచ్చారో చూడండి. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారండి. ప్రెజెంట్ మీరు అక్కడ ఏదైతే షెల్టర్స్ చూస్తున్నారో అక్కడి నుంచి మనకు ఈ యొక్క E5 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం 19.4 కిలోమీటర్ల వరకులో ఇప్పుడు మనకు జరిగేది 4 కిలోమీటర్ల వరకైతే మనం చూడబోతున్నామండి. అందులో ఇదంతా చూడండి ఎంత నీట్‌గా క్లియర్ చేసుకొని ఒక వేలాగా అయితే నీట్‌గా అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క E5 రోడ్డుకి సంబంధించి. మనకు ఈ యొక్క E5 రోడ్డుకి సంబంధించి మనకు BSR అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ప్రెజెంటు చూడండి లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్‌తో పాటు మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం హైట్‌గా గ్రావెలు ఆహ్, క ఎర్రమట్టి అవన్నీ కూడా పోసుకుంటూ వస్తున్నారండి. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క రోలర్‌తో మొత్తం నీట్‌గా అయితే తొక్కియడం అయితే జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా వేసుకొని నీట్‌గా ఒక వెళ్ళేలాగా చేసేసుకున్నారండి. ఇప్పుడు ఇటు సైడ్ గ్రావెల్ అలాగే ఎర్రమట్టి అవన్నీ కూడా వేసుకొని నీట్‌గా అయితే చేసుకుంటున్నారు. మీరు ఫ్రంట్ రోడ్డు చూస్తున్నారు కదా! అది N17 రోడ్ అండి. ఈ యొక్క N17 రోడ్డు ఫ్యూచర్‌లో మనకు ఇక్కడ N17 E5 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు చూసిన వరకొచ్చేసి N17 యువతల రోడ్ అండి. ఇప్పుడు N17 రోడ్ అవతల వైపు చూద్దాము. ఈ యొక్క E5 రోడ్‌కి సంబంధించి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్టెప్ ముందే ఉందండి. ఇప్పుడు మీరు చూసిన వర్క్ కన్నా ఒక స్టెప్ ముందే ఉంది. మొత్తం కూడా నీట్‌గా మిడిల్‌లో గాని, 2 సైడ్‌లు గాని, డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్‌తో పాటు ఏ రకంగా ఉందో చూడండి. ఒక స్టేజ్ అయితే ఉందన్నమాట. ఒక రూపం నీట్‌గా రోడ్ రూపం అయితే వచ్చింది. ఇంకా దాని మీద ఏందంటే గ్రావెలు అలాగే ఎర్రమట్టి, కంకర అవన్నీ కూడా స్టేజ్ వైస్‌గా పోసుకొని ఇంకా రోడ్ స్టేజ్‌కి అయితే తీసుకురావాలి. మిడిల్‌లో ఉన్న మట్టినంతా కూడా తీసి లారీలో అయితే ఆ జేసీబీ అయితే ఎక్కించడం జరుగుతుందండి. మొత్తం ఇక్కడి నుంచి మీరు చూసేది 4 కిలోమీటర్ల వరకండి. చూడండి ఎంత నీట్‌గా అయిపోయిందో. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా మొత్తం ఒక లేయర్‌గా నీట్‌గా తీసేశారు. మిడిల్‌లో ఉన్న మట్టిని నీట్‌గా తీసేశారనమాట. ఈ హైట్‌న 2 సైడ్‌లు ఉన్నాయి గదా! ఈ 2 సైడ్‌లు ఉన్నదాన్ని ఈ హైట్‌న మొత్తం గ్రావెలు అవన్నీ కూడా మట్టి పోసుకొని ఈ లెవెల్‌లో అయితే తీసుకురాస్తారనమాట హైట్ చేసుకుంటూ. చూడండి ఇటు సైడ్ చూడండి. మొత్తం కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన దానికి కింద పీసీసీ అవన్నీ కూడా పోసుకున్నారండి. వాటి మీద ఏం చేస్తారంటే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని డ్రైనేజ్ అయితే పూర్తి చేసుకుంటూ వస్తారు. ఇక్కడంతా కూడా ఇందాక మీరు చూసారు కదా! కింద ఫ్లోర్‌లాగా పోసున్నారు. వాటి మీద ఏందంటే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని 2 వైపులా దిమ్మల్లాగా పోసుకున్నారు చూడండి. దాని మీద మళ్ళీ స్లాబ్‌లాగా పోయడం జరుగుతుందనమాట. ఫ్రంట్ మీరు చూసేది N17 రోడ్ అండి. ప్రెజెంట్ ఈ యొక్క N17 రోడ్‌ని కూడా ఎప్పుడో 6 ఏళ్ళు, 7 ఏళ్ల ముందు ఏశారు కదా రోడ్డు. అది మనకు సైడ్‌లన్నీ పగుళ్ళొచ్చుంటే అవన్నీ కూడా నీట్‌గా ఒక లేయర్‌లాగా ఆ తారుని మొత్తం కూడా నీట్‌గా తీసేస్తున్నారండి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒక సైడు ఎర్రమట్టి అవేసుకొని వాటినైతే నీట్‌గా ఆ వెహికల్ అనేది చదును చేస్తుంది. ఇదంతా మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్. కింద పీసీసీ అవన్నీ కూడా పోసుకొని ఇప్పుడు 2 వైపులా ఐరన్ బెండింగ్ అయితే చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత 2 వైపులా చెక్కల్లాగా వేసుకొని ఆ విధంగా కాంక్రీట్ గోడల్లాగా అయితే పోసుకుంటూ వెళ్తారండి. అది కంప్లీట్ అయిన తర్వాత పైన స్లాబ్‌లాగా అయితే పోస్తారనమాట. అది పోస్తే మాక్సిమం ఈ యొక్క డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే మిడిల్‌లో స్పేస్ అయితే వదులుంటారు. వాటిలో మళ్ళీ ఏందంటే మ్యాన్ హోల్ అయితే కట్టుకుంటూ రావడం జరుగుతుంది. చూడండి ఇదంతా కూడా రీసెంట్‌గానే మనకు 2 వైపులా దిమ్మల్లాగా నీట్‌గా అయితే పోసేయడం జరుగుతుంది. అలాగే మీరు ముందర చూసుకున్నట్లయితే పైన స్లాబ్‌లా కూడా పోసేస్తున్నారు చూడండి. ఇది స్లాబ్‌లాగా పోయడానికి మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇది ఆల్రెడీ పోసేయడం జరుగుతుందనమాట. మిడిల్‌లో ఖాళీ ఉంది గదా! అటు సైడ్ మనకేందంటే మ్యాన్ హోల్ అయితే కడతారు. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఇది మనకు గ్రావిటీ కెనాల్ దగ్గర వర్క్స్ అండి. ఈ యొక్క N5 రోడ్డుకి సంబంధించి మనకు N16 దగ్గర మనకు గ్రావిటీ కెనాల్ అయితే ఉంది. ఇది మనకు గ్రావిటీ కెనాల్ అనేది N17 నుంచి N16 మీదుగా అయితే ప్రవహిస్తుందనమాట. సో, అందువల్ల మనకు ఈ యొక్క E5 రోడ్డుకి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇది గ్రావిటీ కెనాలు. ఇందులో మనకు బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. దానికి సంబంధించి మొత్తం పునాదులైతే వేసుకుంటున్నారండి. పిల్లర్స్ లాగైతే మొత్తం నీట్‌గా అయితే పోసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మొత్తం గూడా ఆ యొక్క పునాదులు అయిపోయిన తర్వాత ఈ యొక్క ఐరన్ డ్రమ్స్ అవన్నీ కూడా లోపల దించుకుంటారు గదా! పిల్లర్స్ కోసం. వాటి మధ్యలో ఏందంటే కాంక్రీట్ అవన్నీ కూడా ప్రెజెంటు పోసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి 2 వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఆ 2 కూడా ఈ యొక్క కాంక్రీట్ మిక్సింగ్ వెహికల్స్ అండి. ఆ పైప్స్ త్రూ మనకి ఏదైతే ఫౌండేషన్ జరిగిందో అందులోకైతే కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకురావడం అయితే జరుగుతుంది. ఇది మనకు N16 రోడ్ అండి. N16 రోడ్ యువతల చూసుకున్నట్లయితే
ఇవన్నీ కూడా దిమ్మలనమాట. ఏదైతే అక్కడ బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి కోసం తయారు చేసుకున్న దిమ్మలు. అది కూడా ఇక్కడే తయారు చేసుకున్నారండి. ఇక బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకి ఈ రోడ్డయితే నిర్మిస్తున్నారు గదా! వాళ్ళేంటంటే ఈ యొక్క గడ్డర్‌ని ఆ యొక్క బ్రిడ్జికి సంబంధించిన గడ్డలన్నీ గూడా ఇక్కడే తయారు చేసుకున్నారు. చూడండి. ఇక్కడి నుంచి కూడా చూడండి వర్క్స్ ఇంకో స్టెప్ ముందైతే ఉంది ఇక్కడంతా గూడా. రెండు వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అన్నీ గూడా కంప్లీట్ చేసుకోవడానికొచ్చి, అలాగే ఈ యొక్క అండర్ గ్రౌండ్ పైప్స్‌కైతే మనకు ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తున్నారు చూడండి. అక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది. అదంతా గూడా నీట్‌గా ఒక వేలాగా చేసుకుంటూ వెళ్తే మొత్తం పైప్స్ అన్నీ గూడా ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ అయితే. అలాగే ఇక్కడ ఎర్రమట్టి అవన్నీ గూడా వేసుకొని ఒక నీట్‌గా ఒక లెవెల్‌గా తీసుకొనొచ్చేస్తున్నారు చూడండి. ఇదంతా గూడా మీరు చూసేదంతా గూడా దాదాపుగా 4 కిలోమీటర్ల వర్కండి. ఫస్ట్ చూసిందేమో ఎన్-17 అవతల రోడ్డు. సెకండ్ చూసిందేమో ఎన్-17 యువతల. ఇప్పుడు మీరు చూసేది గ్రావిటీ కెనాల్. అంటే ఎన్-16 యువతల వైపు చూస్తున్నారు వర్క్స్ అనేది కూడా. మొత్తం మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే ఈ 4 కిలోమీటర్లు మొత్తం ఒకే స్టేజ్‌లో అయితే ఉంది. మొత్తం ఇది ఈ యొక్క ఎన్-5 ఈ-5 రోడ్డుకి సంబంధించి టోటల్ 19.4 కిలోమీటర్లండి. ఇప్పుడు నేను చూయించింది మీకు జస్ట్ 4 కిలోమీటర్ల వరకేననమాట. అది అనంతవరం దగ్గర ఉన్న వర్క్స్ జరుగుతున్నాయి చూయించాను. ప్రెజెంట్ ఇది మనకు చూస్తున్నారు గదా! ఇదంతా కూడా మనకు బ్రిడ్జికి సంబంధించిన పునా గ్ర కంకర్‌ల సారీ అంటే పునాదికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. మొత్తం కూడా పునాదులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ యొక్క కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకురావడం అయితే జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇందాక గడ్డలు చూపించాను కదా! ఆ గడ్డలు తీసుకొనొచ్చైతే అటు సైడ్ దాని మీద అయితే కట్టడం జరుగుతుందండి. ఈ గడ్డర్లే మీరు చూసారు కదా! ఇదంతా కూడా గడ్డర్లనమాట. అది ఇక్కడే తయారు చేసుకోవడం జరిగింది. మీకు ఇందాక చూయించిందొచ్చేసి ఎన్-16 ఈ-5 జంక్షన్ అయితే అవుతుంది ఫ్యూచర్‌లో. ఈ పైప్స్ అన్నీ చూడండి అన్‌లోడింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. మొత్తం కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పైప్స్ అన్నీ కూడా మొత్తం ఇక్కడైతే యూజ్ చేస్తారండి. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. మొత్తం జేసీబీ నీట్‌గా ఒక వేలాగా అయితే కిందంతా కూడా తవ్వుకుంటూ వెళ్తుంటే వాటి మీద ఇంకా పైప్స్ అవన్నీ కూడా వేసుకొని ఇసుక అవన్నీ కూడా పోసుకుంటూ నీట్‌గా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి మనకు బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే ఎన్-18 రోడ్డుకి సంబంధించింది కూడా ఈ బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తారనమాట. సో, ఇన్ని పైపులున్నాయి. ఈ పైపులన్నీ కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన దానికైతే యూజ్ చేస్తారు. కొన్ని లారీల పైప్స్ అయితే ఇచ్చేస్తున్నారండి మొత్తం. ఇదంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఇటు సైడ్. మధ్యలో కూడా మనకు జంక్షన్స్ వస్తాయండి. 2 పైపులు కలిపే జంక్షన్స్ కోసం అయితే మిడిల్‌లో వదిలినారు. ఈ యొక్క మ్యాన్ హోల్ ఎలాగో ఆ పైప్స్‌ని కలపడానికి జంక్షన్ లాగైతే ఉంటుంది. ఇదంతా కూడా చూడండి ఏ స్టేజ్‌కి వచ్చేసింది. ఇక్కడ ఎన్ని లారీలు, ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో చూడండి. సో, ఇదండి ప్రెజెంట్ మనకు ఏందంటే ఈ యొక్క ఈ-5 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. అంటే చాలా మంది కూడా కామెంట్‌లో అడిగారు ఈ-5 రోడ్డుకి సంబంధించి అప్డేట్ ఇవ్వమని. ప్రెజెంట్ ఈ రోజైతే చూపించాను కదండీ! ఎలా అనిపించిందో కింద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.